నిమిత్తం నగరాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో వేలాది మంది ఉద్యోగులు అద్దెకు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారందరికీ అదే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026ను నోటిఫై చేసింది. ఈ కొత్త రూల్స్ కింద హౌస్ రెంట్ అలవెన్స్ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచింది. పన్ను చెల్లించిన ఉద్యోగులకు మాత్రమే ఈ హెచ్ఆర్ఏ క్లెయిమ్ అవకాశం ఉంటుంది. మెట్రో హోదా కలిగిన నగరాల్లో 50% వరకు హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ సహా పలు నగరాలకు తాజాగా మెట్రో హోదా కల్పించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకు ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నైకి మాత్రమే మెట్రో హోదా ఉండగా ఇప్పుడు ఈ జాబితాలోకి కొత్తగా హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ నగరాలను చేర్చింది. ఈ కొత్త నగరాల్లోని ఉద్యోగులు సైతం ఇకపై అధిక హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ మేరకు ట్యాక్స్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. అంటే జూలై 31, 2027 లోపు ఫైల్ చేసే ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఆయా నగరాల్లోని ఉద్యోగులు 50% హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను నియమావళి 2026లోని రూల్ 279 హెచ్ఆర్ఏ ద్వారా మినహాయింపు కల్పించారు. మెట్రో హోదా కలిగిన ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరులోని ఉద్యోగులు 50% హెచ్ఆర్ఏ మినహాయింపు పొందవచ్చు. ఇక నాన్ మెట్రో నగరాల్లోని ఉద్యోగులు 40% హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. మరోవైపు ఇకపై ఇంటి రెంట్ ఎవరికి చెల్లిస్తున్నామనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేశారు. అంటే తమ ఇంటి యజమానితో ఉన్న సంబంధాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం ఫామ్ 124 ద్వారా యజమానికి ఉన్న సంబంధాన్ని వివరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి యజమానికి తమ రక్త సంబంధీకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తమ బంధువులకు రెంట్ చెల్లిస్తూ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగులు ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రెంట్ అగ్రిమెంట్లో ఇంటి యజమాని, అద్దెదారుకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయాలి. బ్యాంకుల ద్వారానే రెంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నగదు లావాదేవీలను పూర్తిగా మానేయాలి. ఇంటి యజమానికి తమ ఐటీ రిటర్నులో రెంట్ ఆదాయాన్ని పేర్కోవాలి. నిర్దేశిత ఫామ్లో ఇంటి యజమానితో ఉన్న సంబంధాన్ని వెల్లడించాలి.